అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. దోడగుట్ట గ్రామ సమీపంలో ఎలుగుబంటి సంచరిస్తోంది. బైక్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులపై ఎలుగుబంటి దాడి చేసింది. దాడిలో ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు స్థానికులు. శ్రీనివాసుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. వేసవికాలం కావడంతో అటవీ ప్రాంతంలో వన్యప్రాణాలకు తాగునీరు కరువైంది. అందుకే అవి జనావాసాల్లోకి వస్తున్నాయని అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. దోడగుట్ట గ్రామ సమీపంలో ఎలుగుబంటి సంచరిస్తోంది. బైక్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులపై ఎలుగుబంటి దాడి చేసింది. దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు స్థానికులు. శ్రీనివాసుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. వేసవికాలం కావడంతో అటవీ ప్రాంతంలో వన్యప్రాణాలకు తాగునీరు కరువైందని, అందుకే అవి జనావాసాల్లో సంచరిస్తున్నాయని అన్నారు. బయట ఉంటే ఊర్లో తనుకుంటుంది, నా మీదకి ఎదురుతాడి కింద పడి నన్ను కింద కలిపి పుట్లు పడితే జరిగింది. దొడగట్ట నుంచి తొలిపల్లి పోయేస్తుంటే నా పేరు కరెన్న వస్తుంటే దొడగట్టుకు వచ్చి దాడి చేసింది. ఊర్లోన నడువుర్లోన నా మీద దాడి చేసినాక పక్క నుండి జనాలు వచ్చినారు. ఇంకొక అతని మీద దాడి చేసింది. జనాలు వచ్చి పారిపోయింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. దోడగుట్ట గ్రామ సమీపంలో ఎలుగుబంటి సంచరిస్తోంది. బైక్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులపై ఎలుగుబంటి దాడి చేసింది. దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. శ్రీనివాసుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. వేసవికాలం కావడంతో అటవీ ప్రాంతంలో వన్యప్రాణాలకు తాగునీరు కరువైందని, అందుకే అవి జనావాసాల్లో సంచరిస్తున్నాయని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ స్వామి, చెప్పండి, అసలు ఈ ఘటన ఏ సమయంలో చోటు చేసుకుంది, దానికి సంబంధించిన అప్డేట్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట గ్రామంలో నిన్న రాత్రి ఎలుగుబంటి చొరబడడంతో గ్రామస్తులు భయాందోళన గురి చెందారు. రహదారిపై బైక్ మీద వెళ్తున్న కరియన్న, శ్రీనివాసులు పై ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్ర గాయాలైనాయి. గాయపడిన వారిని అనంతపురం ఆసుపత్రికి తరలించడం జరిగింది. అనంతపురం జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల అడవుల్లో నీరు లేకపోవడంతో వన్యప్రాణులు జనవాసాల్లోకి ప్రవహించడంతో ప్రజలు బెంబేలెత్తున్నారని చెప్పవచ్చు. భారతి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్స్ ఏమంటున్నారు స్వామి? మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రాణాపాయ స్థితి తప్పిందని చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ స్వామి.